హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఇది చపాతీతో అయినా రైస్తో అయినా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇందులో మసాలాలు అట్లాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. లైట్గా ఉంటుందండి కర్రీ. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయ తీసుకున్నానండి. ఇది మంచి గింజ ఉన్న చిక్కుడుకాయ అండి. ఈ పాడైనవి అవన్నీ తీసేసి మొత్తం ఇలా గిల్లి పెట్టుకోవాలండి. ఇవి ఇంకా చిన్నగా కావాలంటే మీరు ఇంకా చిన్న సైజులో కట్ చేసుకోవచ్చండి. పురుగులు అవి ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు యాడ్ చేసేసి ఇవి చిక్కుడుకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక కుక్కర్లో ఆవిరికి కూడా ఉడకపెట్టేసేసుకోవచ్చండి. ఇలా పొయ్యి మీద పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను. అవి మొత్తం ఉడికాక పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఇలా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేస్తున్నాను అండి. ఇవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. అలాగే 2 నుంచి 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఇలా కొంచెం 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇవి ఇలా వాటర్ మొత్తం ఎక్సెస్ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మరి మెత్తబడే వరకు మాత్రం ఉడికించకండి చిక్కుడుకాయని. ఇలా కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే, అంటే గింజ మెదిపి చూస్తే తెలుస్తుందండి. అప్పుడు అలా ఉన్నప్పుడే తీసేసి వడగట్టి పెట్టేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ మాత్రం ఇలా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కుక్ అవుతాయండి. ఈ ఆయిల్లో ఈ పసుపు ఇవన్నీ బాగా పట్టి కొంచెం కుక్ అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసేసి ఇది కూడా బాగా ముక్కలకంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు చూసి వేసుకోండి. ఫస్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదండి. రుచికి సరిపడా కరెక్ట్గా మీరు తినే మోతాదులో వేసుకోండి. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంకొక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది. చూస్తే మీకే తెలుస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. చపాతీతో అయినా రైస్తో అయినా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.